మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును. శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఒక పనికి 2 సార్లు చేయవలసి వస్తుంది. మిత్రులతోని జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి మాటలు వినవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల సహకారము కొంత తగ్గుతూ ఉంటుంది. రావలసినటువంటి ధనం చేతికి వస్తుంది. అదేవిధంగా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్నది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. వారి ద్వారా శుభవార్తను వింటారు. మకర రాశి వారు ఈరోజు శ్రీరామచంద్రాయ నమః అని చెప్పి ఆ యొక్క రాముల వారిని తలుచుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును. ధనపరంగా అనుకూలంగా ఉంది. పనులు వేగంగా ముందుకు సాగుతాయి. ఫలితాలు కూడా బాగుంటాయి. కానీ మీ యొక్క మిత్రుల ద్వారా కొంత ఇబ్బందిని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అవసరమైతే తప్ప దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఈరోజు ఇంటి లోపల మీకు కొంత కలిసి వస్తూ ఉంటుంది. కుంభరాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించి నమస్కరించుకోండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును. చేసే పనులు ఫలితాలిస్తాయి. శ్రమ తక్కువగా ఉంటుంది. ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సమయానికి డబ్బు చేతికి వస్తుంది. మీరు ఏవైతే దీర్ఘకాలికంగా ఎదురు చూస్తున్న పరిష్కార సమస్యలు ఈరోజు పరిష్కారం దొరుకుతూ ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లోపట విజయం సాధిస్తారు. ఆస్తి పరంగా కొంత ఆలోచనలు ముందుకు సాగుతాయి. తొందరపడకుండా మంచి నిర్ణయాలు తీసుకోండి. మీనరాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి గుళ్ళో 11 ప్రదక్షిణాలు చేసి మీరు 11 తమలపాకులు సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.